కార్యదర్శి నివేదిక శ్రీ వాగి విశ్వనాథ్, సెక్రటరీ టీసీటీ, నివేదికను ఇవ్వాల్సిందిగా కోరు. ఈనాటి పడాల చారిటబుల్ ట్రస్ట్ 13వ వార్షికోత్సవం మరియు ప్రతిభావంతులైన విద్యార్థులకి ఉపకార వేతనాల కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు ఉన్నటువంటి శ్రీ ఆర్ఎస్ఆర్ మాస్టర్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ప్రసాదం చూసినప్పుడు మేము ఒక మాట అనుకునేవాళ్ళం, మా ఫ్రెండ్స్ ఇలాంటి వాడు మళ్ళీ పుట్టడేమో అని అనుకునేవాళ్ళం. కానీ 6 నెలల క్రితం సూర్యారావు గారు మాస్టర్ని చూసినప్పుడు ఆల్రెడీ పుట్టేశాడు, ఇప్పుడే పుట్టేశాడు, మేమే గుర్తించలేదని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది. సార్ సమయం కాదో నాకు తెలియదు, కానీ ఒక్క విషయం మీకు మనవి చేసి నేను కార్యదర్శిని గట్టి చెబుతాను సార్. మీరు గెలిచినప్పుడు టీచర్స్ ప్రతి ఒక్కరూ తామే స్వయంగా ఎమ్మెల్సీగా నెగినంత సంతోషం పడ్డారు సార్. ఇది మాత్రం మా అందరి మనసులోంచి వచ్చిన మాట. థ్యాంక్ యూ సార్. సార్, పడాల చారిటబుల్ ట్రస్ట్ 2002వ సంవత్సరంలో పేద విద్యార్థులకి ఉపకార వేతనాల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు వరకు స్కాలర్షిప్ ప్రోగ్రాం కింద ఈ రోజు ఇవ్వబోయే స్కాలర్షిప్తో కలిపి దాదాపుగా 615 మందికి దరిదాపులో 27 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందండి. అలాగే 2002లో స్కాలర్షిప్ కోసం ప్రారంభమైనటువంటి సంస్థ కేవలం పేద విద్యార్థులకు ఉపకార వేతనాలే కాకుండా సమాజ హితం కోసం ఏదైనా చెయ్యాలనే కార్యక్రమంలో బాగా 2 కార్యక్రమాలని ఎంచుకోవడం జరిగిందండి. 2003లో విలేజ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద మేము కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా పిఠాపురం, గొల్లప్రోలు, అలాగే తిమ్మాపురం, కాకినాడ ఓరియంటల్ స్కూల్, ఇలాగా కొన్ని స్కూల్స్లో వాటర్ ట్యాంక్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే విజయనగరం జిల్లాలో దుప్పాడ అనేటటువంటి గ్రామంలో ఎస్సీ కాలనీలో శానిటేషన్ ప్రోగ్రాం, అలాగే అక్కడ కూడా ఒక వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కెల్లంపూడి మండలంలో గెద్దనాపల్లి హై స్కూల్లో గ్రామీణ లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఒక వార్త ఆధారంగా కర్నూలు జిల్లాలో పుల్లయ్య అనేటటువంటి ఒక కార్మికుడి కుటుంబానికి రామాంజనేయులు అనేటటువంటి ఆయన చేత ఒక 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇప్పించడం కూడా జరిగిందండి. ఇది యాక్చువల్గా స్కాలర్షిప్ ప్రోగ్రాంకి ఎటువంటి సంబంధం లేకపోయినా ఆ కర్నూలు విద్యార్థి కథ బహుశా మీరు మా వెబ్సైట్ చూస్తే మీకు వెబ్సైట్లో చూస్తారు. ఆ అబ్బాయికి కనీసం అది ఆ కుటుంబానికి కనీసం ఉండడానికి కూడా చోటు లేకపోతే ఒక రైతు యొక్క బాత్రూంలో ఆ కుటుంబం అంతా నివాసం ఉండేదట. అది ఈనాడులో ఒకసారి వచ్చినటువంటి కటింగ్ ఆధారంగా చూసి ఆ విద్యార్థికి ఆ విద్యార్థి కుటుంబానికి ఒక ఎన్ఆర్ఐ ద్వారా సహాయం చేయడానికి మాకు అవకాశం కలిగిందండి. తర్వాత ఇంకో కార్యక్రమం సోషల్లీ ఇనిషియేటివ్ ప్రోగ్రాం. సమాజంలో ప్రతి వ్యక్తికి కొంత బాధ్యత, అలాగే వారికి స్ఫూర్తి నింపే కార్యక్రమంలో భాగంగా మేము కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగిందండి. దాంట్లో భాగంగా 2013వ సంవత్సరంలో మేము స్మైల్ కార్డ్ ప్రోగ్రాం అని చెప్పేసి చేయడం జరిగిందండి. ఈ స్మైల్ కార్డ్ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొన్ని పనులు డబ్బులు ఇచ్చినా సరే ఎవరు చేయలేనటువంటి, ఎవరు చేయడానికి సాహసం చేయలేనటువంటి పనులండి. ఇటువంటి పనులు చేసేటటువంటి వ్యక్తుల పట్ల సమాజం కృతజ్ఞతను కలిగి ఉండాలనేటటువంటి భావంతో ఈ స్మైల్ కార్డ్ ప్రోగ్రామ్ని మేము 2013వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగిందండి. అలాగే విద్యార్థులు చాలామంది చక్కగా చదువుకుంటున్నారు, కానీ వాళ్ళలో ఆత్మవిశ్వాసం నింపడానికి, స్ఫూర్తిని నింపడానికి మేము సెట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒకటి, అది కూడా దాదాపుగా 2006వ సంవత్సరం నుంచి అది కూడా నిర్వహించడం జరుగుతుందండి. అలాగే పేద విద్యార్థులు స్కాలర్షిప్ ఇచ్చేటటువంటి క్రమంలో మేము గుర్తించినటువంటి ఇంకో ముఖ్య అంశం ఏంటంటే కేవలం ప్రతిభ ఉన్న విద్యార్థులకి స్కాలర్షిప్ అందుతుంది, కానీ కనీసం మినిమంగా కూడా హై స్కూల్ స్టడీ కూడా పూర్తి చేయలేకుండా కొంతమంది పిల్లలు మధ్యలోనే బడి మానేయడం,
కొన్ని ఇతరత్ర ఇబ్బందులు మేము గుర్తించడం జరిగిందండి. అటువంటి పిల్లల కోసం అని చెప్పేసి కొంతమంది దాతల సహాయంతో వారధి అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగిందండి. ఈ వారధి అనే కార్యక్రమం ముఖ్యంగా ఆర్ఫన్స్ అండ్ సెమీ ఆర్ఫన్స్ పిల్లల కోసం ఉద్దేశించినటువంటి కార్యక్రమం అండి. ఈ కార్యక్రమం కూడా గత సంవత్సరం వరకు దాదాపుగా 27 లక్షల రూపాయలు ఖర్చు అయిందండి 270 మందికి. ఈ ఏడాది దాదాపు 500 మంది పిల్లలకి మరో 25 లక్షల రూపాయలతో ఈ ఏడాది కార్యక్రమం చేయడానికి నిర్ణయం తీసుకున్నామండి. అలాగే 2015వ సంవత్సరంలో ఈ సోషల్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్స్లో భాగంగా మరో ముఖ్యమైన కార్యక్రమం సద్గురు అండి. ఈ సద్గురు కార్యక్రమాన్ని మేము చేపట్టడానికి ముఖ్యమైనటువంటి కారణం, మనం ఎంత ఉన్నత చదువులు చదివినప్పటికీ మూలం ఎలిమెంటరీ స్కూల్. ఎలిమెంటరీ స్కూల్లో మనకి సరైనటువంటి విద్య లభిస్తే ఇంకా ఆ విద్యార్థి వెనుతిరిగి చూసేటటువంటి అవకాశం లేదు. ఆ ఎలిమెంటరీ స్కూల్లో అంత గొప్ప విద్య అందిస్తున్నటువంటి ఆ టీచర్స్ని గుర్తించాలి అనే ఉద్దేశంతో మేము జిల్లా వ్యాప్తంగా అప్లికేషన్స్ ఆహ్వానిస్తే మాకు ఒక 90 అప్లికేషన్స్ వస్తే అందులోంచి మా టీం వెళ్ళి స్వయంగా పరిశీలించి కొంతమంది టీచర్స్ని ఎంపిక చేసి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో వాళ్ళని మేము కాకినాడ జేఎన్టీయూలో సన్మానించడం జరిగిందండి. అది మా అదృష్టంగా భావిస్తున్నాం అటువంటి టీచర్ని. అదేవిధంగా మీ అందరి సహాయ సహకారాలు ఉంటే మేము ఆ సద్గురు ప్రోగ్రాంలోనే ఇంకొక ప్రోగ్రాం చేయడానికి చాలా సాహసం చేయబోతున్నామండి. అది బెస్ట్ స్కూల్. ఈ బెస్ట్ స్కూల్ ఇవ్వడానికి నారంసే కానీ ఇతరత్రా కానీ ఏదైనా చేయడానికి ఇప్పటికీ చాలాసార్లు ఆలోచించడం జరిగిందండి. ఒక కూలికి రావటం లేదు. ఎందుకంటే ఆ స్కూల్లో ఒక టీచర్ని బెస్ట్ టీచర్ కింద మేము సెలెక్ట్ చేసామంటే ఆ టీచర్తో పాటుగా అతని క్యారెక్టరు, అతను చెప్పే విధానం అతనితో పాటు ప్రయాణం చేస్తూ ఉంటుంది. కానీ ఒక్కసారి బెస్ట్ స్కూల్ డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ అది ఆ స్కూల్ బెస్ట్ స్కూల్ అవ్వాలంటే ఎన్నో ప్రమాణాలతో అది నిలబడాలి. అక్కడ పనిచేసే టీచర్లు కూడా అదే అంకిత భావంతో ఉండాలి. అదంతా మేము చేయగలమో లేదో అని చెప్పేసి దానికి వెనకడుగు వేయడం జరుగుతుంది. అలాగే 2015వ సంవత్సరంలోనే మేము ప్రారంభించిన ఇంకో కార్యక్రమం విఐపి, వాలంటరీ ఇన్ పబ్లిక్ సర్వీస్. వాలంటీర్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్. ప్రజా జీవితంలో వాలంటరీ సర్వీస్ చేయడానికి చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. ఇప్పుడు రాబోయే పుష్కరాలు ఉన్నాయి, అక్కడ కూడా మన పేపర్లో చూస్తున్నాం. అనేక సేవా సంస్థల వారు వాలంటీర్స్గా మేము సేవలు అందిస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. అటువంటి వాలంటీర్స్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ట్రస్ట్ తరపున మేము వాళ్ళకి ట్రైనింగ్స్ కానీ వర్క్షాప్స్ కానీ కండక్ట్ చేస్తూ అది 2015లో మేము స్టార్ట్ చేయడం జరిగిందండి. ఏదైనా 13 సంవత్సరాల మా ఈ ప్రయాణంలో ఎంతోమంది మాకు సహాయ సహకారాలు అందించారు. ఇక మీదట కూడా అటువంటి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.